మన దేశంలో అత్యంత కీలకమైనటువంటి సంస్థలు రెండు ఉంటాయి. ఒకటి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, రెండవది ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్. అయితే ఈ సంస్థలు రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్య ప్రకారం మరి అవినీతి అక్రమాలకు తావు లేకుండా, మరి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎవరికి తలగకుండా మరి ఈ సంస్థలు రెండు పనిచేస్తే ఈ ప్రజల యొక్క పరిపాలన సాగుతూ పోతుంది. మరి ఈ సంస్థలు ఏమాత్రం దిగజారినా కూడా ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పాలవుతారు. మీరందరూ గమనించుకోవచ్చు, మీకు తెలుసు. అంతేనే కాదా, మరి దీని విషయంలో ఇక్కడ మన రాష్ట్రంలో 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు సుమారుగా 7 ఐపీఎస్ల మీద ఎన్నో రకాలైనటువంటి అవినీతి అక్రమాలు, మరి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి మీద మరి అంటే ఐపీఎస్ల మీదే కేసులు బనాయించడం జరిగింది. ఇది మీరు గమనించి ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. వాస్తవంగా గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే త్రిపుల్ మన రాష్ట్రంలో, ఈయన పేరు అందరికీ తెలుసు, రఘురామకృష్ణరాజు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మరి అక్కడ నరసాపురం ఎంపీగా ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు నచ్చక, జగన్మోహన్ రెడ్డి శాస్త్రాలు నచ్చక ఈయన ధిక్కార స్వరం ఎంపీగా మారి మరి కొన్ని బాగలేవు పరిపాలనా విభాగంలో అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడటం, వీడియోలతో మరి ప్రెస్ మీట్లతో మాట్లాడటం జరిగినటువంటి నేపథ్యంలో ఇది జీర్ణించుకోవాలనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీ నాయకులైతేనేమి, అధినేత అయితేనేమి ఈయన మీదకి కొంతమంది ఐపీఎస్ అధికారులను ఓడాయించడం జరిగింది. ఇప్పుడు ఈయన్ని ధిక్కార ఎంపీ అయ్యి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు కాబట్టి ఈ రఘురామకృష్ణరాజు మీద అప్పుడున్నటువంటి పివి సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్, ఈయన ఐపీఎస్, ఈయన ఒక ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్సీ అధినేత, వీరిద్దరూ జూలుం ప్రదర్శించి బలవంతంగా లాక్కెళ్ళి ఈయన సంపబోయి కుట్ర కొన్ని మరి గందరగోళంగా చేయడం జరిగింది. ఇది దేశమంతా సంచలనం రేకెత్తించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి మీద గుంటూరు పోలీసులకు ఈయన త్రిపుల్ ఫిర్యాదు చేయడం జరిగింది. వీరి మీద 307 తోటి మరి ఇంకొక రకాల కేసులను కట్టి ఇప్పుడు కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విజయరావు ఎస్పీ గారు, అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అని మంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టినటువంటి కేసు విషయంలో నిష్పక్షపాతంగా ప్రవర్తించకుండా పక్షపాత ధోరణితో ప్రవర్తించాడు. ఆయన మీద కూడా ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కడప ఎస్పీ అన్బురాజన్, ఈయన కడపలో చాలా 3.5 సంవత్సరం దాకా ఎస్పీగా చేయడం జరిగింది. అలాగే పకీరప్ప అని అనంతపురం ఎస్పీ. వీరిద్దరూ ఈ దేశంలో ముఖ్యంగా సంచలనం రేగించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి స్వయాన చిన్నానైనటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో మన దేశంలో కీలకమైనటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ, ఈ దేశంలో ఈ సిబిఐకి మించినటువంటి దర్యాప్తు సంస్థలు లేవు. ఈ సిబిఐ దర్యాప్తు సంస్థ సిబిఐ అధికారులని అక్కడికి పంపి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పంపినప్పుడు కడప ఎస్పీ, అనంతపురం ఎస్పీ ఇద్దరు సిబిఐ అధికారులకు సహకరించకుండా వారి మీద అక్రమ కేసులు బనాయించి మరి వారిని ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు చేసి వారికి సహకరించలేదు. దీని మీదట కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబిఐ డైరెక్టర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రావడం జరిగింది. మా పైన అక్రమ కేసులు బనాయించిన వాళ్ళ మీద పూర్వపురాలు విచారించి ఆ 2 ఐపీఎస్ల మీద కేసులు బనాయించాలని లేఖ కూడా రావడం జరిగింది. ఇది సంచలనం రేగుతూ ఉంది. ఆ తర్వాత కాంతిలాల్ రాణా, ఈయన అడిషనల్ డీజీ, మరి విశాల్ గున్ని, వీరిరువురు ఈ విశాల్ గున్ని అనే ఆయన డిఐజీ స్థాయి అధికారులు. వీరు అమరావతిలో పనిచేసేటప్పుడు జై అమరావతి అన్నటువంటి వారి మీద లాఠీ జూలం ప్రదర్శిస్తూ, అంతేకాకుండా అక్కడ ఎస్సీ రైతులు, దళిత రైతుల మీద అట్రాసిటీ కేసులు బనాయించినటువంటి
విషయం ఈయన దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు వాస్తవంగా పోలీస్ అధికారులు మరి ప్రజలను రక్షించే విధంగా చిన్న విషయం జరిగితే ఎవరైనా ఎక్కడైనా వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ పోతారు. పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరుగుతుంది, పోలీసులు మాకు న్యాయం చేస్తారు, పోలీసులు లేకపోతే మాకు న్యాయం జరగదని చెప్పి ప్రజలు ఆందోళనలు చెందుతూ పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉంటారు. ఈరోజు ఈ ఒక కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల చేష్టాలను చూసి ప్రజలకు పోలీసుల మీద నమ్మకం సన్నగిలుతుంది. కాబట్టి పోలీసులు కూడా ఒకటే ఆలోచించాలా, ప్రతిసారి ఒకరి దగ్గర ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు కూడా మారుతూ ఉంటాయి. నువ్వు ఈ ప్రభుత్వంలో చెప్పి వాడు అక్రమ కేసులు కట్టమన్నాడని లేదా అక్రమ కేసులు బనాయించమన్నాడని వాడి మీద అన్యాయంగా అది చేయమన్నాడని ఇది చేయమన్నాడని నువ్వు చేస్తే మళ్ళా వచ్చేటటువంటి ప్రభుత్వం నీ మీద ఏం చేసిద్దో నువ్వు కూడా ఆలోచించుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధనదాహంతో ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి కొంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళటం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ప్రోద్బలంతో మరి ఈయనకు వేరే విధేయులుగా పనిచేసినటువంటి కొంతమంది ఐపీఎస్లు ఇప్పుడు అందరూ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్లు వైపీఎస్లుగా మారారు. ఐపీఎస్లు చేయాల్సిన పని మీరేంది ప్రజాస్వామికంగా ప్రజలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకుతూ ఉంటారు. ప్రజల్ని రాజ్యాంగాన్ని త్రుటిలో కలిపి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీరు చేయవలసిన వాస్తవంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ నీ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అది చట్టవిరుద్ధం చేయడానికి లేదు అనాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడ కాకపోతే ఇంకో జిల్లాకి వెళ్ళొచ్చు, ఆ జిల్లా కాకపోతే ఇంకొక రాష్ట్రానికి వెళ్ళొచ్చు. ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దేశమంతా ఎక్కడైనా కూడా మీరు పనిచేయడానికి మీకు అవకాశం ఉంటుంది. మీకు ప్రభుత్వము మీకు రాజ్యాంగం ఆ వెలుసుబాటును కల్పించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఈ విధంగా దిగజారుడు పనులు చేసి మరి అధికార పార్టీ వాళ్ళు చెప్పారని లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పారని లేదా ఇంకొకరు చెప్పారని సామాన్యుల మీద కూడా మీరు ఈ విధంగా జూలం ప్రదర్శించడం సబబు కాదు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిలుతుంది. కాబట్టి పోలీసులు మరి ఐపీఎస్ అధికారులు ఒక్కసారి అంతరాత్మతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.